ఒకవేళ మన విశ్వాసం తప్పైందనుకో, ప్రాబ్లం లేదు, మనకు నష్టమేం లేదు. కానీ వాడి విశ్వాసం తేడా పడ్డదనుకో, బలి నరకంలో బలి. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తా, అదంతా ఏమీ లేదు అనుకోవటానికి లేదు. ఎవరైనా ఒక వేలు రాయి మీద పెట్టి, బాగినన్నయ్య, ఒక వేలు రాయి మీద పెట్టి ఇంకో రాయి తీసుకొని ఆ వేలుని పచ్చడగా నల్లగొట్టుకుంటున్నాడు అనుకో, అతన్ని మీరేమంటారు? చెయ్యి రాయి మీద పెట్టి, బండ మీద పెట్టి ఇంకొక రాయి తీసుకొని పస నల్లగొట్టుకుంటున్నాడు అనుకో చేతిని, అతన్ని నువ్వేమంటావు? పెద్దగా రైట్. అంటే తెలిసి ఎవరు కూడా తన శరీరానికి హాని. మరి ఏం పిచ్చి పట్టి అరికాలు మొదలు నడినెత్తి వరకు తూట్లు అయ్యాడు ఆ సిలువలో. మైండ్ పోయా, పిచ్చి పట్టా, మెంటలేకా? కాదు, నీకోసం కాచుకొని ఉన్న ఆ ఘోరమైన తీర్పు నుంచి నిన్ను కాపాడాలని ఎక్కాడు సిలువ. నిత్యము మండే ఆ నరకాగ్ని నుంచి నిన్ను తప్పించాలని ఎక్కాడు సిలువ. పిచ్చి బట్టి కాదు. ఒక చేతిని నల్లగొట్టుకుంటే నేను పిచ్చోడన్నావు, మరి ఒళ్ళు అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము తూట్లు చీలికలు పేలికలై సిలువలో వేలాడాడు నా ప్రభు. ఎందుకంటే ఆ పని ఆయన చేయకపోతే తన పిల్లలు నరకం తప్పించుకునే ఛాన్స్ లేదు. కాబట్టే మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు, మట్టి మనుషుల్లో మనిషిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు, అరచేతుల దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, ఉమ్ములు సహించడానికి ఇష్టపడ్డాడు, కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, అవమానకరమైన మాటలు పొందడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఎందుకోసం? ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు ఒకడు చూపించండి. ఏసై చేసిన ఈ పాపాన్ని బట్టి ఆ శిక్ష పొందాడని ఏమీ లేదు. ఆయన చెప్పాడు, వచ్చినప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా ఇదిగో నా ప్రాణము పెట్టవచ్చి తిని, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఇదిగో నా ప్రాణమును నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పెట్టాలి అంటే, ఇదిగో పాపులైన మనుషుల కోసం నేను వెల చెల్లించకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు. కాబట్టి నా బిడ్డలందరినీ పరలోకం చేర్చాలంటే వారి పాపాల శిక్ష నేను మొయ్యాలి అని మోసిన ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు అనడానికి